తిరుగుతున్నా సార్ ఆఫీస్ చుట్టూ 5 సంవత్సరాలు తిరుగుతున్నా. కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ 5 సంవత్సరాలు తిరుగుతున్నా. ఆన్లైన్ ఎక్కలేదు సార్. ఈ డేట్ నాడు ఎంఆర్ఓ నేను చేసింది సార్. యూసీఎల్కి వచ్చింది సార్ అప్లికేషన్. యూసీఎల్కి వచ్చింది సార్ అప్లికేషన్. అక్కడ 10 సార్లు విన్న వాళ్ళ అప్లికేషన్ వచ్చిందన్నాడు సార్. సెక్రటరియట్ పిఏ గారికి వస్తే అతను వచ్చిందన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పోతే రాలేదంటాడు సార్. 10 సార్లు అప్లికేషన్ వచ్చింది. వికారాబాద్ తాండూరు మండలం యాలాలి సార్. అతనే పిఏనేమో అవును సార్. నా సిఆర్పీలో పనిచేసింది సార్. ఇన్నేళ్ళు వేసి వచ్చిన నా భూమి నాకు ఎక్కకుండా ఏం లాభం సార్ చెప్పండి. లేదు సార్ నా సొంత భూమి, మా తాతల భూమి సార్. ఇన్నేళ్ళు సర్వీస్ చేసి వచ్చిన నా భూమి ఎక్కలేదు, ఏం ప్రాబ్లం మీరు చెప్పండి సార్. మీ ఆఫీస్ కూడా వచ్చి మొన్న వచ్చి మీరు వరంగల్ వెళ్ళని చెప్పారు సార్. కలెక్టర్ కాదు సార్, కలెక్టర్కి వెళ్ళి వచ్చింది. మన 11 మీటర్కి వచ్చింది, 11 మీటర్ల దానికి వచ్చింది. లేదు కలెక్టర్ తోటి వచ్చింది సార్. 11 మీటర్ల దానికి ఉండగా పిఏ అతను ఏం చేసింది సార్. 11 మీటర్ సార్ మంచోడు. అతను అప్లికేషన్ ప్రాబ్లం చెప్తే అప్లికేషన్ తీసుకున్నాడు. ఆ పిఏ చేసిండు నేను సిఆర్పీ డ్యూటీ చేస్తానని చెప్పి అడిగి చెప్పిన అతను ఫస్ట్ సిఆర్పీ డ్యూటీ చేస్తాను అంటే సరే అన్నాడు. నీ అప్లికేషన్ ఈ నెంబర్ అతను రాసిస్తుంది సార్. నీ అప్లికేషన్ వచ్చి అని చెప్పి ఇప్పుడేమో రాలేదంటారు సార్. ఈ అప్లికేషన్ వచ్చిందని చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు రాలేదంటారు సార్. అప్లికేషన్ నెంబర్ ఇది ఉండదు సార్. సార్ ఇదే సార్ ఈ అప్లికేషన్ నెంబర్ వచ్చిందన్నాడు. ఆ పిఏ చెప్పిన సిఆర్పీలో పనిచేస్తున్నా సిఆర్పీ పని రాలేదు సార్ అంటారు సార్. ఇదేంటి సార్ 30 సర్వీస్ చేసి వచ్చింది సార్. ఇచ్చింది సార్. వాట్సాప్ లో మీకు పంపిస్తున్నాను. ఇదేంటో ఒకసారి నేను ఛాంబర్ లో కూర్చున్నప్పుడు ఫైన్ తీసుకురండి నా దగ్గరికి. ముందు వచ్చిందని చెప్పిండట మీ పిఏ, మీరు పెడుతున్నారట రాకేష్ అంటే ఎవడు మీ దగ్గర. మళ్ళీ రాలేదు అంటుండట. అదేంటో చూసి మీ దగ్గరకు వచ్చి ఉంటే దాన్ని ఏంటో పాజిటివ్ గా క్లోజ్ చేద్దాం చూడండి ఒకసారి.